ఈరోజు చాలా గ్రాండ్గా మంగళగిరిలో నారా లోకేష్ గారి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే నారా లోకేష్ గారు ఆ ప్రాంతంలో పోటీ చేయడం, గతంలో ఓడిపోవడం, అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం స్థానాన్ని తానే తీసుకుంటాడో, అంటే తానే రేపు రాబోయే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా రాజు అన్నట్టుగా అందరూ అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఇతని ఓటమి అందరినీ ఒక్కసారిగా ఉలుకుపాటుకు గురి చేసింది. అయితే ఆ ప్లేసు ఎన్నుకునే ప్లేసు రాంగ్ అంటూ చాలామంది హేళన చేశారు. ప్లేస్ మారిపోండే, మంచి ప్లేస్ చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం వాళ్ళ అందరూ ఉన్న ప్లేస్ చూసుకుని అక్కడ పోటీ చేసుకోవడం మొత్తము ఎందుకు అలాంటి రిస్క్ చేస్తున్నారంటే, అందరూ ఏమనుకున్నారంటే ఈయన సైలెన్స్ చూసి మంగళగిరి నుంచి మారిపోతాడేమో అనుకున్నారు. కానీ పట్టువేడిన విక్రమార్కుల్లాగా అదే ప్లేస్లో నుండి ఈరోజు ఆయన నామినేషన్ వేయడం, ఆ స్థానాన్ని గెలిపించి రేపొద్దున పార్టీకి బహుమతిగా ఇస్తానంటూ ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఈరోజు దానికి ప్రతిరూపంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ కూడా కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ గారిని స్వాగతిస్తారంటారా ప్రజలు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్యాస్ట్ ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఆళ్లరామకృష్ణారెడ్డి గారిని తీసేసి ఇప్పుడు అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఈరోజు లోకేష్ గారికి పోటీగా పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో ఏ రకమైనటువంటి రాజకీయం అక్కడ చోటుకు చేసుకోబోతుంది అంటారో, ఏంటి మీ అభిప్రాయం మరి దీని మీద? తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి బావమరిది, లోకేష్కి మేనమామ, మామగారు బాలకృష్ణ గారు, వీళ్ళు అంటే ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈరోజు దాకా ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంటే లోకేష్ మీద పోటీకి అక్కడ సామాజిక వర్గ పరంగా బలంగా ఉన్న నేతని ప్రతిపాదించారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళు ఎంపిక చేసుకున్న విధానం ఏంటి అంటే, మన కులం బలంగా ఉండాలి, మన వర్గం బలంగా ఉండాలి, అక్కడ మన రాజకీయం సాగాలి అని చెప్పని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు ఆ విధానాన్ని. ఎన్టీ రామారావు గారు హిందూపూరు, వాస్తవంగా వారు కలవకుర్తిలో ఓడిపోయారు. అయినా సరే కలవకుర్తిలో కమ సామాజిక వర్గం ఉందని చెప్పని ఆయన పోటీ చేయలే. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో, నల్గొండలో, ఆయన కృష్ణా జిల్లా వాసి, ఇట్లా ప్రాంతాలని కులాలని నమ్ముకోలే ఆయన, ప్రజల్ని నమ్ముకున్నారు ఆయన. ప్రజలు నాయకుడి నాయకత్వపు లక్షణాల ప్రాతిపదికగా ఓటేస్తారు తప్ప నేనే కులంలో పుట్టాను, నేను ఓటేసే నాయకుడు కూడా నా కులస్తుడే అయి ఉండాలి అని చెప్పని కులం ప్రాతిపదికగా ఓటేయకూడదు. ఆ నాయకుడికి ప్రజల పట్ల చిత్తశుద్ధి, అంకితభావం, సామాజిక సేవ చేయాలనే దృక్పథం, అన్నిటికన్నా ముఖ్యంగా తను రిప్రజెంట్ చేస్తున్న పార్టీ పట్ల లాయల్టీ, నిజాయితీ, నిక్కచ్చితనం ఇవన్నీ ఉండాలి. వీటి ప్రాతిపదికగా నాయకుడు ఎంపిక జరగాలి తప్ప కులం అనేది ఒక క్రైటీరియా కావటానికి వీలు లేదు. అసలు కులం అనేది ఒక ఫ్యాక్టర్గానే పరిగణించలే వాళ్ళు ఆ రోజున. చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి ఇప్పటికి 7 సార్లు కుప్పం నుంచి నెగ్గారు. ఇప్పుడు 8వ పోటీ చేస్తున్నారు. ఆ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులు ప్రతి 100 మందిలో 2 ఉన్నారు. అంటే అక్కడ కులం చూసుకొని ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు తన కులస్తులు ఉన్నారని అక్కడ పోటీ చేస్తున్నారా? కులం అనేది ప్రాతిపదిక కాదు. నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంత ప్రజలతోటి పెంచుకున్న ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో ఏర్పరచుకునే అనుబంధం, ఒక నాయకుడిగా నమ్మి ఆయన ఎంపిక చేసుకుంటే ఆ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి, వీటి ప్రాతిపదికగా ఆ ప్రజలు ఆయన నోన్ చేసుకున్నారు. ఆయన కూడా తను పుట్టి పెరిగిన నారావారిపల్లె, చంద్రగిరి నియోజకవర్గం, లేదు తనకి పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు గారి కృష్ణా జిల్లా కన్నా కూడా ఆ కుప్పంకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా తను మంగళగిరిలో పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న రోజు మంగళగిరిలో పోటీయా వద్దు అన్నారు. ఎందుకనంటే ఆ మంగళగిరిలో 1983, 85 డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన చిట్ట చివరి నెగ్గిన అభ్యర్థి. ఆ తర్వాత తెలుగుదేశంతో ఎలయన్స్లో సిపిఎం పార్టీ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు అని చెప్పిన వారు ఒకసారి 1994లో నెగ్గారు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గల. అక్కడ అంటే తెలుగుదేశం కానీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు కానీ నెగ్గల. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశంకి ప్రతికూల ఫలితాలు ఇస్తున్న సీటు లోకేష్ ఎందుకు ఇక్కడ సాహసం చేసి పోటీ చేస్తున్నాడు అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు కూడా దీనికన్నా ఇంకా వేరే సీట్ అయితే బెటర్ ఏమో అంటే ఇప్పుడు కులాల లెక్కల్లో పడిపోయారు జనాలందరూ కూడా. లోకేష్ గారు పుట్టి పెరిగిన సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఏదైనా చూసుకుంటే బెటర్ కదా. లోకేష్ వాటిని పరిగణలోకి తీసుకోవాలా, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా
చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు పుణికిపుచ్చుకుని ఎన్టీ రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నాకు మంచి పేరు తెచ్చుకోకుండా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం చెడ్డ పేరు తేను నేను అని చెప్పని పదే పదే తను ప్రస్తావిస్తూ వస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఏ విధానాన్ని ప్రజలకు సేవ చేయడానికి మార్గంగా ఎంచుకున్నారో వాళ్ళు రుజువు చేసుకున్న విధానం సమాజంలో ఎన్టీ రామారావు గారిది ఒక బలమైన ముద్ర ఉంది. పాలకుడిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, చేసిన సంక్షేమం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి, ఆయన సృష్టించిన సంపద, కల్పించిన ఉపాధి, అమలు చేసిన సంక్షేమం, తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు, ఆయన క్రియేట్ చేసిన సివిక్ కమ్యూనిటీసు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ వారసుడిగా తను మూడో తరం నాయకుడిగా ప్రజల మధ్యకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెడ్డ పేరైతే తేకూడదు. అరే ఇదేంట్రా ఎన్టీ రామారావు గారు మనవడు అన్నారు, ఆయన ఎక్కడా ఇతనెక్కడా, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అన్నారు, ఆయన స్థాయిలో కనీసం ఈయన సగం కూడా పనిచేయట్లేదే అని ప్రజలు పెదవి విరవకూడదు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి పనితీరు కనపరచకపోయినా కనీసం ఆ స్థాయి ప్రయత్నమైనా ఆయన తన వైపు నుంచి జరగాలి. నేను కులాల లెక్కలు వేసుకోను, ప్రజలను నమ్ముతా, నా చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పని ధైర్యంతో, అంటే తను మొట్టమొదటిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సందర్భంగా సేఫ్ సీటు అనుకోకుండా ప్రజలను నమ్మి ఆయన పోటీ చేశారు. మీరు చెప్పినట్టుగానే ఈ కులాలు, ఈక్వేషన్స్, ఈ లెక్కలు డొక్కలు వీటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వర్గం, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా చేసిన విష ప్రచార నేపథ్యంలో లోకేష్ సామర్థ్యం కన్నా కూడా తను తెలుగు బాగా మాట్లాడలేకపోతున్నాడు, తన ప్రసంగాల్లో తప్పులు దొరుకుతూ ఉన్నాయి, తను స్థూలంగా ఉన్నాడు, ఇట్లాంటి ఇష్యూస్ని హైలైట్ చేశారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా తను సాధించిన విజయాలేంటి, తన చదువేంటి, తనకున్న సామర్థ్యం ఏంటి, తను పాలకుడుగా, మంత్రిగా తను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేశాడు, ఎంత నిజాయితీగా పనిచేశాడు అనేది ఎక్కడ చర్చనీయాంశం కాల. హాయ్లాండ్ కొట్టేశాడంట, సిఏఏ కన్వెన్షన్ జరుగుతుంటే 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడంట, ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ అంట, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆ మాత్రం సామర్థ్యం లేదు అని ఇట్లా ఒక తేలికపరిచే విష ప్రచారం చేశారు. తనను విపరీతంగా ట్రోల్ చేశారు. తన ప్రతి కథలకని ప్రజల్లో చర్చనీయాంశం చేశారు. అంటే ఒక నవ్వులాటగా, ఒక లాఫింగ్ స్టాక్గా తయారు చేశారు. వీటిని కసిగా తీసుకున్నాడు తను. ఎస్, ఎన్నికల్లో ఓడిపోయాడు. గెలిచిన రోజు అందరం మొగాళ్లే. ఓటమిని ధైర్యంగా తీసుకునే సామర్థ్యం కొద్ది మందికే ఉంటుంది. ఓటమిని గెలుపుతో సమానంగా తీసుకోగలిగిన వాడు అసలు ధైర్యవంతుడు, యోధుడు. అటువంటి ధైర్యవంతుడిగా లోకేష్ ఎమర్జ్ అయ్యాడు. ఎస్, నాలో ఈ లోపాలు ఉన్నాయి. తను ఓపెన్గా అడ్మిట్ అయ్యాడు. నేను ఎక్కువ శాతం విదేశాల్లో ఉండటంతో నాకు తెలుగు మీద పట్టు లేకుండా పోయింది. నేను తెలుగు పదాలు అటు తిట్టు ఇటు తట్టు వేసి మాట్లాడతా, ఈ లోపాన్ని నేను అధిగమిస్తా. ఎస్, నేను స్థూలకాయంతో ఉన్నా, దీన్ని నేనే అధిగమిస్తా, నేను ప్రజలకు చేరువవుతా. తనని తానే మౌల్డ్ చేసుకున్నాడు. తన ఆహార్యం మార్చుకున్నాడు, తన వ్యవహారం మార్చుకున్నాడు, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం మార్చుకున్నాడు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం మొదలుపెట్టాడు, ఎవరు చెప్పేదైనా శ్రద్ధగా వినటం అలవర్చుకున్నాడు, విషయాన్ని పరిజ్ఞానం పెంచుకున్నాడు, ప్రజల సమస్యల్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేది నలుగురు పెద్దలతో కూర్చొని మాట్లాడి ప్రాపర్ సొల్యూషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది అవగాహన పెంచుకుంటూ వచ్చాడు. ఇటువంటి నేపథ్యంలో 2019 ఓటమి లోకేష్ని రాటు తేల్చింది. మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తాను నేను వెన్ను చూపి సేఫ్ సీట్ ఎత్తుక్కునే టైప్ కాదు. ఎక్కడ ఓడానో అక్కడే నెగ్గి చూపిస్తాను నేను. అదే ప్రజలు నా పట్ల విశ్వాసం పెంపొందించుకునే విధంగా వాళ్ళ మన్నను నేను పొందుతా. దానికి నో క్వశ్చన్ ఆఫ్ షార్ట్ కట్స్. వాళ్ళ నమ్మకం పొందాలి అని అంటే వాళ్ళతోటే మమేకం అవ్వాలి, వాళ్ళ ఆశీస్సులే పొందాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారిలాగా వెనకటి నుంచి వాళ్ళు అమలుపరిచిన బూత్ క్యాప్చరింగ్లు, డబ్బు ప్రలోభాలు, భయపెట్టి బెదిరింపులు ఏం లేవు. సేవ సేవ సేవ. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వాళ్ళ లోకేష్ అక్కడ అమలుపరిచిన ప్రభుత్వంతో ప్యారలల్గా ఒక తన ఓన్ విధానాన్ని, ఒక సైమల్టేనియస్ సంక్షేమాన్ని అక్కడ అమలుపరిచాడు. అక్కడ ప్రజలకి చేదుడు వాదుడుగా ఉండటం మొదలుపెట్టాడు. నిజమే కదా, ఇటువంటి నాయకుడిని కదా మనం ఎంపిక చేసుకోవాల్సింది. ఇటువంటి నాయకుడికి ప్రత్యర్థిగా ఉన్న ఒక నాటకాల రాయుడు లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎంపిక చేసుకొని మనం చాలా మోసపోయాం. మన ప్రాంతంలో రాజధాని ప్రతిపాదిస్తే ఆ రాజధానిని అడ్డుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని వల్ల మొట్టమొదటి ప్రయోజనం దక్కే మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి, మన ప్రజలకి అన్యాయం చేశాడు. ఇటువంటి వ్యక్తి కాదు మనకు కావాల్సింది. నారా లోకేష్నే మనం ఎంపిక చేసుకోవాలని చెప్పని
ప్రజలకు కృత విషయానికి వచ్చారు కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన తప్పించేయి, గంజి చిరంజీవి ఆయన తప్పించేయి, ఇప్పుడు మురుగుడు లావణ్య గారిని తీసుకొచ్చి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అదే కులాల కాంబినేషన్లో, అంటే నాయకుడు సామర్థ్యం కన్నా, నాయకుడి చిత్తశుద్ధి కన్నా, నాయకుడి పనితీరు కన్నా, నాయకుడి పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం కన్నా కూడా కులానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అణువణువున కులాన్ని మాత్రమే జీర్ణించుకున్న ఒక అసలు సిసలు కులానికి పరిమితమైన నాయకుడు ఆయన. ఇటువంటి సందర్భంలో ప్రజలు కులానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇంకొక నాయకుల్ని కులాల పేరుతో మాట్లాడుతుంటారు. పవన్ నాయుడు అంట, ఇలాగా అంటే లేని కూడా తోకలంటిచ్చి ఇలా చాటుకుంటూ ఉంటారు అన్నమాట కులగజ్జి. 100కి 100 పాళ్ళు మంగళగిరి ప్రజలే ఆల్రెడీ ఇప్పటికే ఒక నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఏ మంగళగిరి ప్రజలైతే 5,000 తోటి మెజార్టీతోటి నారా లోకేష్ ఓడించారో, రేపు రాబోయే ఎన్నికల్లో అటువంటి 5లు ఇంకొక 10 రెట్లు 50,000 పైగా మెజార్టీతోటి అదే మంగళగిరి నుంచి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నారా లోకేష్ కూడా తనని తాను ప్రజలకి అంకితం చేసుకొని ఏ ప్రజలైతే ఓడించారో అదే ప్రజల నుంచి వాళ్ళ ఆశీస్సులు, మన్ననలు, ఓట్లు దండుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనను తాను రుజువు చేసుకొని నేను అసలు శిస్సులు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి సరైన వారసుడని చెప్పని సమాజానికి ఇప్పటివరకు ఏదో చంద్రబాబు నాయుడు గారి చేత బలవంతంగా రుద్దిన నాయకుడు అని చెప్పని చాలామంది చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు చాలామంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన తీసుకొచ్చి రుద్దుతున్నాడు అన్నాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర కూడా వ్యాఖ్యానించారు. నేను ఆ రోజు అపోజ్ చేసే అటువంటి వ్యాఖ్యానాల్ని ఇవాళ అపోజ్ చేస్తున్నా. ఖచ్చితంగా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు చూడండి అని చెప్పాను. దాన్నే రుజువు చేసుకున్నాడు. రేపు ప్రజల నుంచి కూడా ఒక అధికారికమైన ఆ గెలుపు ద్వారా తను రుజువు పరచుకోవడం ఖాయం.